మరి విదేశీ గ్రంథాలు ఏంటివని అడుగుతా ఉన్నాడు సార్. విదేశీ రచయితలు, ఆ విదేశీ గ్రంథాలు ఏంటి సార్ అని, విదేశీ రచనలు ఏంటి సార్ అంటే ఫారెన్ రిటర్న్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఫారెన్ సోర్సెస్ ఏంటి సార్ అంటే అందులో ఒకటి మాత్రం మీరు కంపల్సరీ చెప్పేసేయండి సార్. ఇండికా అనేటువంటి కావ్యం మనకి ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్. ఇండికా అని చెప్పేసేయండి. ఇండికా, ఇండికా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇండికా, INDICA, ఇండికా అనేటువంటి అని చెప్పండి. ఇండికా విదేశీ రచనలు దాంట్లో ఏంటి సార్ అంటే ఇండికా అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. ఇండికా. ఈ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాస్తారు సార్ అంటే మెగస్తనీస్ అనేటువంటి వాడు రాస్తాడబ్బా. మెగస్తనీస్ అనేటువంటి వాడు రాస్తాడు. ఇండికా గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మెగస్తనీస్ అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకుందాం. మెగస్తనీస్ అనేటువంటి వాడు ఎవరు సార్? మెగస్తనీస్ ఎవరు సార్ అంటే భారతదేశానికి వచ్చిన తొలి గ్రీకు రాయబారి అని చెప్పండి సార్. తొలి గ్రీకు రాయబారి, ద ఫస్ట్ గ్రీక్ అంబాసిడర్ అని చెప్పండి సార్. ద ఫస్ట్ గ్రీక్ అంబాసిడర్ నేమ్ గోస్ టు మిస్టర్ మెగస్తనీస్ అనేటువంటి వాడిని చెప్పండి. మెగస్తనీస్, మెగస్తనీస్ అనేటువంటి వాడు అని చెప్పండి. మెగస్తనీస్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి గ్రీక్ అంబాసిడర్ రాయబారి ఎవరు సార్ అంటే మెగస్తనీస్ అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకుందాం. ఆయన రచించిన గ్రంథం ఏంటంటే అదే మన యొక్క ఇండికా అనేటువంటి కావ్యం. ఈ ఇండికా కావ్యంలో ఏ విషయాలు చెప్తా ఉన్నా సార్ అంటే ఇది మౌర్యుల యొక్క పరిపాలన విషయాల గురించి ప్రస్తావన జరిగిందని చెప్పేసేయండి సార్. మౌర్యుల పరిపాలనా వ్యవస్థ అనేటువంటిది అని చెప్పండి. మౌర్యుల పరిపాలన వ్యవస్థ. ఇట్ వాజ్ మెయిన్ సోర్స్ ఫర్ డిస్కషన్ ఆఫ్ అవర్ మౌర్యన్స్ కింగ్డమ్ అని చెప్పండి సార్. మౌర్యన్స్ హిస్టరీ అని చెప్పండి. అకార్డింగ్ టు మెగస్తనీస్ ఏంటి సార్ అంటే భారతదేశంలో 7 కులాల గురించి రచించండి సార్ ఆయన. 7 కులాల గురించి. అకార్డింగ్ టు మెగస్తనీస్ ఏంటి సార్ అంటే బానిస వ్యవస్థ లేదు అని రాసిండు ఆయన. బానిస వ్యవస్థ లేదు భారతదేశంలో వచ్చింది. ఓకే, అకార్డింగ్ టు మెగస్తనీస్ వాల్యూమ్స్ దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ అబౌట్ స్లేవరిజం ఇన్ ఇండియా. ఎస్పెషల్లీ భారతదేశంలో మాత్రం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బానిస విధానం లేదు అని ప్రస్తావించింది ఎవరు సార్ అంటే ఆయన మెగస్తనీస్. ఇండికా. ఇండియాలో బానిస విధానం ఉందని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే కౌటిల్యుడు. బానిస పద్ధతి లేదని రాసింది ఎవరు సార్ అంటే మెగస్తనీస్ అనేటువంటి వాడు. 7 కులాల గురించి రాస్తాడు సార్. మన భారతదేశంలో మౌర్యుల పరిపాలనా కాలం నాటి ఏ విషయాన్ని గురించి బాగా ఫోకస్ చేసింది తనంటే గూఢాచారి వ్యవస్థను గురించి బాగా ఫోకస్ చేస్తాడని చెప్పండి. స్పై మౌర్యాస్ స్పై ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ఏంటి సార్ అంటే ఇండికా అనేటువంటి అని చెప్పండి సార్. ఇండికా భారతదేశాన్ని గురించి రచించిన మొట్టమొదటి విదేశీ కావ్యం. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాయబారి ఎవరు సార్ అంటే మెగస్తనీస్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. ద ఫస్ట్ గ్రీక్ అంబాసిడర్ అని చెప్పండి సార్. గ్రీక్ అంబాసిడర్, గ్రీక్ అంబాసిడర్ అని చెప్పండి. అంబాసిడర్, ద ఫస్ట్ గ్రీక్ అంబాసిడర్ ఎవరు సార్ అంటే మెగస్తనీస్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. మెగస్తనీస్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాయబారి ఆయన మెగస్తనీస్ అనేటువంటి వాడు సార్. ఎవరి కాలానికి వచ్చిండు సార్ అంటే చంద్రగుప్త మౌర్యుని దగ్గరికి వస్తాడు అని కూడా చెప్పండి సార్. ఇక్కడ చంద్రగుప్త మౌర్యుని దగ్గరికి వస్తాడు మన యొక్క భారతదేశానికి అని చెప్పండి. ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? హీ వాజ్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఫేస్ అండ్ గ్రీక్ సిరియా కింగ్ సెల్యూకస్ నికేటర్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తా ఉంటాడని చెప్పండి సార్. సెల్యూకస్ నికేటర్ అనేటువంటి వాడి దగ్గర అని చెప్పండి మిత్రమా. సెల్యూకస్ నికేటర్. ఓకేనా? దయచేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆ విదేశీ ఆధారాలు కనుక ఒకసారి కనుక మనం చెప్పండి సార్ అంటే మాత్రం మీ దగ్గర ఈ సోర్స్ మొత్తం కూడా ఉండాల్సిన అవసరం ఉంది నాన్న. ఇండియాకు వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీ రాయబారి ఎవరు సార్ అంటే మెగస్తనీస్ అనేటువంటి వాడు. ఆ చంద్రగుప్త మౌర్యుని చేతుల్లో సెల్యూకస్ ఓడిపోయిన తర్వాత తన కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. తర్వాత పోతే తన చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలన విషయాలు తెలుసుకోమని చెప్పి భారతదేశానికి రాయబారిగా పంపించబడ్డటువంటి ఈ క్రింది వ్యక్తి ఎవరు సార్ అంటే మెగస్తనీస్ అనేటువంటి వాడు. వీడు ఇండియాకు వచ్చి ఇండికా అనేటువంటి కావ్యం రాసి గ్రీకు భాషలో ఈ దేశానికి సంబంధించినటువంటి సమస్త విషయాలు, బానిస విధానం, 7 కులాల ప్రస్తావన, ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాల గురించి ప్రస్తావన చేస్తాడు తన కావ్యంలో అని చెప్పండి. దీనిని ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేసింది కనుక ఎవరన్నా అడిగితే మాత్రం మీరు ఏం చెప్పాలంటే ఎన్సి క్రెండిల్ అనేటువంటి వాడు అని చెప్పండి. ఎన్సి క్రెండిల్ అనేటువంటి వాడు. ఎన్సి
క్రెండిల్ అనేటువంటి వాడు ఏం చేసిండు సార్ అంటే క్రెండిల్, CRINDILE, క్రెండిల్ అనేటువంటి వాడు, క్రెండిల్ అనేటువంటి వాడు దీన్ని ఏం చేసిండు సార్ అంటే దీన్ని ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. ఓకేనా? మరి విదేశీ రచనలకు సంబంధించినటువంటివి చైనా ఇంకా మన దేశానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారులు గనక, గ్రీకు దేశస్తులను గనక మనము అంటే మన దేశ చరిత్ర గురించి రాసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు సార్ అంటే ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథం కూడా ఈ దేశ చరిత్రకు ఆధారమే సార్. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని చెప్పండి సార్. ఎరిత్రియన్ సీ అని చెప్పండి. ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఎరిత్రియన్ సీ దీని తెలుగులో ఏమంటారంటే ఎర్ర సముద్రంపై దినచర్య అని చెప్పండి సార్. ఎర్ర సముద్రం పైన దినచర్య అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దినచర్య. దయచేసి మీకు ఒక విషయం తెలవాలి, ఇక్కడ పుస్తకం అంతా రాసిండి కానీ ఆథర్ పేరు మాత్రం రాయకుండా వదిలిపెట్టినటువంటి ఇన్ఫర్మేషన్. ఎర్ర సముద్రంపై దినచర్య. కాకపోతే ఈ గ్రంథం మాత్రం ఏ దేశానికి సంబంధించిందంటే గ్రీకు దేశానికి సంబంధించిందని చెప్పండి. గ్రీకు దేశానికి సంబంధించినది ఏంటిదంటే అదే మన యొక్క ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథం అని చెప్పండి. అబ్బా, ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథం. దిస్ వాల్యూమ్ వాజ్ డినోట్స్ అబౌట్ ద మెరిటైమ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ విత్ రోమ్, విత్ అవర్ మౌర్యన్స్ అండ్ ఆల్సో గ్రీక్ పీపుల్స్ అని చెప్పేసి. అండ్ ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ రచయిత పేరు లేకుండా రాసినటువంటిది. మరి ఏ దేశానికి చెందింది కనీసం పుస్తకం అంటే గ్రీకు దేశానికి సంబంధించింది. ఆనాటి మౌర్యుల పరిపాలనా కాలం నాటి వ్యాపార విశేషాలకు ఆధారమైనటువంటి గ్రంథం ఏంటంటే ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథం చెప్పేసేయండి. ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథం చెప్పండి.